వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక యమ్మియస్ట్ అండ్ డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది ఝాన్సీ. సో లెట్స్ వెల్కమ్ ఝాన్సీ. హాయ్ ఝాన్సీ. హాయ్ స్వీటీ. అరే చాలా బాగున్నావురా, నీ అవుట్ఫిట్ కాంబో బాగుంది. నాకు మీది నచ్చింది. అలా అయ్యాను నేను. సూపర్. సో ఝాన్సీ ఏం చేస్తుంటావు? నేను ప్రెజెంట్ గ్రాడ్యుయేట్. ఏ గ్రాడ్యుయేట్? నేను బీఫార్మసీ కంప్లీట్ చేశాను. మా ఫార్మసీ యా, చాలా కష్టం కదా అది. చాలా. అలా ఎలా గుర్తుంటే ఆ కెమిస్ట్రీ తప్పదు తీసుకున్నందుకు. ఇష్టం అని కెమిస్ట్రీ కష్టంగానే చదివాను. ఓకే, నీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకున్నావు కెమిస్ట్రీ? ఏదో ఒకటి తీసుకోవాలి కదా, ఎందులోకి వెళ్ళినా కెమిస్ట్రీ అనేది కామన్గా ఉండే సబ్జెక్ట్. ఓకే, పర్ సపోజ్ ఝాన్సీ బీ ఫార్మసీ చేయలేదనుకో, ఏం చేసేదానివి? మేబీ ఎంబీబీఎస్. బా, డాక్టర్. యా, డాక్టర్ ఝాన్సీ, ఇది ఇంకా బాగుంది. యాక్చువల్లీ అదే అవ్వాలనుకున్నాను. పర్లేదు, బీఫార్మసీ చేయాల్సి. ఫార్మసీలో కూడా డాక్టర్లు ఉంటారు. యా, సో అలా డాక్టర్ అయిపోతుంది. సూపర్. సో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎంజాయ్ చేస్తున్నావా లైఫ్? గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు, సర్చింగ్ ఫర్ జాబ్. ఓకే, చాలా సీరియస్ అన్నమాట. చాలా. ఓకే, ఎక్స్పెక్ట్ ఎంత చేస్తున్నావు శాలరీ? ప్రెసెంట్ జాబ్ వస్తే చాలు, తర్వాత మన ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఇస్తారు కదా. తర్వాత తనే వాడుకుంటుంది కంపెనీని. అంతే. సూపర్. మరి ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? ఫ్రీ టైం రీడింగ్ బుక్స్, స్టోరీస్ బుక్స్ చదవడం చాలా ఇష్టం. స్టోరీస్ అంటే చిన్న పిల్లలు బెడ్ టైం స్టోరీస్ అవి చదువుతావా? ఏవైనా. ఓకే, నీకు బాగా ఇష్టమైన బుక్ ఏంటి? అమ్మ డైరీలో కొన్ని పేజీలు బుక్ చదివాను. ఓ, చాలా నచ్చింది, చాలా బాగుంది. సూపర్ నైస్. సో మనం ఇంకా మాట్లాడుకుందాం, చాలా మాట్లాడుకోవాలి నీ గురించి. కాకపోతే మనం కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, డెఫినెట్. ఇంతకి నీకు కుకింగ్ వచ్చా? వచ్చు. ఒకసారి ఇలా ఆలోచించింది చెప్పాలా వద్దా? లేదు లేదు, తిన్న తర్వాత మీరు చూస్తారు కదా. అంటే ఉంటానా లేదా? ఉంటారు డెఫినెట్గా, కానీ ఇక్కడ హాస్పిటల్ నాకు తెలియదు. అట్లే మా ఝాన్సీ ఉంది మెడిసిన్ తీయడానికి. అంటే ఇచ్చేస్తాను. ఆ నమ్మకంతోనే నేను నమ్ముతున్నావు. ఓకే, నమ్మండి. ఇంతకి వాళ్ళు ఏ రెసిపీ చేయబోతున్నావు? కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్. మరి లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, బ్రెడ్, మయోనీస్, పిజ్జా సాస్, టొమాటో సాస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, నూనె, షెజ్వాన్ సాస్, కరివేపాకు పొడి. కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ ఝాన్సీ? రెడీ. ఏం చేయాలా ఫస్ట్? ఉడికించిన మీల్ మేకర్స్. ఓకే. కరివేపాకు పౌడర్. ఓ, ఇవి రెండు మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మయోనీస్ యాడ్ చేసుకోవాలి. షెజ్వాన్ సాస్. నెక్స్ట్ పిజ్జా సాస్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఎస్, ఆల్రెడీ స్పైసీ ఉన్నావు కాబట్టి కొంచెమే వేసుకున్నాం. టొమాటో సాస్. ఓకే. నెక్స్ట్ నీకు మరీ అంత ఇష్టమా రా సాసెస్ తినేసావు? అప్పుడప్పుడు అలా తినాలి, బాగుంటుంది టేస్ట్. ఉత్తి సాస్ ఎప్పుడైనా తిన్నావా? ఉత్తి సాస్ అంతా ట్రై చేయలేదు. కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అని మిక్స్ చేసుకున్నాం. ఎస్. ఓకే, సో మిక్సింగ్ అయిపోయిందా? అయిపోయింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నాకు ఒక ప్లేట్ ఇవ్వరా. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ మీద ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్, ఇది మైనీస్ది ఏదైతే ఉందో ఇదంతా మనం బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇంకొక స్లైస్తో దీన్ని కవర్ చేసుకున్నాం. ఓ, ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా, ఇంకోటి చేసుకొని మనం రోస్ట్ చేసుకుందాం. సో సేమ్ ప్రాసెస్లో ఇంకో శాండ్విచ్ని కూడా రెడీ చేసుకుందాం. ఈ లోపు మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ 2 బ్రెడ్ స్లైసెస్ని మనం టోస్ట్ చేసుకుందాము. ఎస్, కానీ ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఓకే. కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం.
ఒక 2 minutes ఈ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకుందాము 2 sides. ఝాన్సీ అసలు ఇంత స్ట్రాంగ్ పేరు పెట్టుకుని నువ్వు ఎందుకు ఇట్లా సైలెంట్గా ఉన్నావు? నేను ఇన్ జనరల్ చాలా సైలెంట్, సో సైలెంట్ అలవాటు అయిపోయింది. సైలెన్స్ అలవాటు అయిపోయిందా? నీకు ఫ్రెండ్స్ లేరా ఎవరు? ఉన్నారు చాలామంది. మరి వాళ్ళందరితో చిల్ అయ్యేటప్పుడు కూడా ఇట్లా సైలెంట్ ఉంటావా? ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అది వేరే జానర్ వచ్చేస్తున్నాం బాడీలోకి. ఫ్రెండ్స్లో బాయ్స్ ఉన్నారా? యా ఉన్నారు. అయినా కానీ సైలెంట్గా ఎందుకున్నారా? అయినా కూడా అంటే వాళ్ళకు కూడా అలవాటు చేసేస్తానమాట. ఏంటి ఇట్లా సైలెంట్గా ఉండడం. నాకు తెలిసి ఏ ఫ్రెండ్స్ అయినా కానీ గోవా ట్రిప్ ఇట్లనే ప్లాన్ చేస్తారు. తింటూ ఉంటే లైబ్రరీకి వెళ్ళాల్సి వస్తుంది. డెఫినెట్లీ ఎట్లయినా బుక్స్ అవుతుంది, సైలెంట్ ఉంది. సో అసలు నీ మైండ్ సెట్ ఎట్లుందో తెలుసుకుందామని ఒక క్వశ్చన్ అడుగుతా. కాకపోతే మనం ఈ ఫ్లిప్ చేసుకున్నాక క్వశ్చన్ అడుగుతా. ఓకే, బ్రెడ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఫ్లిప్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్లిప్ చేసుకుందాం. ఇది టోస్ట్ చేయడం అయిపోయింది కదా, కొంచెం సర్వింగ్ ప్లేట్. సో ఫైనలీ మా ఝాన్సీ చేసిన కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, బ్రెడ్, మయోనీస్, పిజ్జా సాస్, టొమాటో సాస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, నూనె, షెజ్వాన్ సాస్, కరివేపాకు పొడి. కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించుకున్న మీల్ మేకర్, కరివేపాకు పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో మయోనీస్, షెజ్వాన్ సాస్, పిజ్జా సాస్, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దానిపై మనం కలుపుకున్న మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకుని మరొక బ్రెడ్తో క్లోజ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె, కరివేపాకు వేసుకోవాలి. దానిపై మనం తయారు చేసుకున్న శాండ్విచ్ ని పెట్టి 2 వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ రెడీ. కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఎస్. So let's taste it. Super ఉంది. Taste it. పాపం నమ్మలేకపోతుంది, తనే చేశాను, ఇంత బాగా చేశాను అంటే. అందుకే ఆ షాక్లో ఉంది. కానీ సూపర్ డెలిషియస్గా ఉంది. అంటే కరివేపాకు అండ్ మీల్ మేకర్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. సూపర్ యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. అవును స్వీటీ, మీరు ఏదో క్వశ్చన్ అడుగుతా అన్నారు. అంటే నువ్వు అంత ఇంటెలిజెంటారా? అడిగి మరీ క్వశ్చన్ అడగమంటున్నావు. అంటే నేను ఎందుకు అడుగుదాం అనుకున్నా అంటే నువ్వు చాలా సైలెంట్ ఉన్నావు కదా, ఇంటెలిజెంట్ ఏమో అని అడుగుదాం అనుకున్నా. ఇంటెలిజెంట్ కాదు. కాదా? కాదు. ఒప్పేసుకుంటుంది. అయితే అడుగుతా. ఒక వ్యక్తి పారాషూట్ వేసుకుని విమానం నుంచి దూకితే కింద పడ్డాగానే ఏం కాలేదు, ఎందుకు? యాక్చువల్ పారాషూట్ వేసుకుంటే ఏం కాదు కదా, అందుకే దెబ్బలు తగలేదు. నువ్వు వేసుకున్నావు ఇంతకు ముందు ఎప్పుడైనా? లేదా, అంటే మూవీస్లో చూపిస్తారు కదా. అంటే అంత హైట్లో నుంచి పారాషూట్ నుంచి దిగితే ఏం కాదా? పారాషూట్ అంటే నార్మల్గా జంప్ చేసేటప్పుడు వేసుకునేదానా, హెయిర్ ఆయిల్ పెట్టుకునేదా? నువ్వు పెంచుకునే జుట్టు ఆయిల్ కాదురా అది. ఓకే, పారాషూట్ అంటే పారాషూటే. అందుకే ఏం అవ్వలేదు. కానీ అది స్లో అవుతుంది అంతే. స్లోగా దిగుతున్నారు కాబట్టి దెబ్బలు తగలదు అంట. నువ్వు నిజంగా ఇంటెలిజెంట్ కాదురా. నేనే ఒప్పుకున్నాను కదా. సరే, మీరే చెప్పండి స్వీటీ. ఆన్సర్ ఏంటంటే ఆ విమానం కింద ల్యాండ్ అయ్యింది. వావ్, అలా అయితే నువ్వు కూడా ఇంటెలిజెంట్ కాదు. నువ్వు నా స్కిల్స్ ని టెస్ట్ చేస్తున్నావా? నువ్వు ఇట్లా కాదు, ఇప్పుడు టైం అయిపోయింది కానీ. ఓకే, సో నెక్స్ట్ టైం ఇంకో ఎపిసోడ్ కి రా, అప్పుడు ఫుల్ క్వశ్చన్స్ చేసి నేను ఆడుకుంటా. ఓకే, నేను కూడా బాగా ప్రిపేర్ అయ్యి వస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బై బై. బై. థ్యాంక్ యూ. చూసారు కదా ఝాన్సీ చేసిన కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ ఎంత యమ్మీగా, డెలిషియస్గా, సరికొత్తగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో, మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై బాయ్.